అధ్యాయంలోంచి మనం దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. ఇక్కడ 2వ వచనం చూడండి. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు. ప్రభునందు ప్రియులారా, ఈ వచనాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు కొన్నిసార్లు మనం చెప్పే విషయాన్ని ప్రజల్లోనికి తీసుకొని వెళ్తున్నప్పుడు ఆలోచన చెరిపే వాళ్ళు ఉంటారు. అంటే ఒరిజినల్గా అసలు ప్రభు ఏమనుకుంటున్నాడు, లేదా మనం ఏం చెప్తున్నాము అనే దాన్ని మరి మొత్తం దాని సారాంశాన్ని పాడు చేసేవాళ్ళు. దాన్ని తీసుకెళ్లేటప్పుడు దాని యొక్క ఎస్సెన్స్ని మార్చేసేవాళ్ళు ఉంటారు. సో అది ఈ వచనంలో మనం చూస్తున్నాం. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు అనే మాట మనం చూస్తున్నాం. 4వ వచనం చూడండి. 4వ వచనం చదువు. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము. సో ఇక్కడ చూడండి, యేసు ప్రభు గురించి మనం చూస్తాము. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 3వ వచనంలో కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. యేసుక్రీస్తు ప్రభు లేకుండా ఏది కలగలేదు. కారణం ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, ఈ సంకల్పమును బట్టి. 1వ అధ్యాయం 10వ వచనం, ఈ సంకల్పమును బట్టి. అసలు సర్వమును క్రీస్తునందే, క్రీస్తును బట్టియే, క్రీస్తు మూలముగానే దేవుడు ఎందుకు సృజించాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో సర్వము ఆయన యందు, ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజించబడింది. ఎందుకు? ఈ సంకల్పమును బట్టి. విశ్వాసము ద్వారా మనుషులను రక్షించాలి అనే సంకల్పాన్ని బట్టి, యేసుక్రీస్తు ద్వారా మనుషులను దేవునికి కుమారులుగా చేసుకోవాలనే సంకల్పాన్ని బట్టి, దేవుడు యేసుక్రీస్తు ద్వారానే సమస్తాన్ని సృజించాడు. ఇంకా వీడియోలు ఆన్ చేసుకోవాలి. చాలామంది వీడియోలు ఆన్ చేసుకునే వాళ్ళకి సెలవు చెప్పేయండి సార్, ఇంతసేపు ఉంచకండి సార్. 6 గంటలకు వాక్యం స్టార్ట్ అయినప్పటికే వీడియోలు ఆన్ చేసుకోవాలా. చూడండి, మనము చాలా అవివేకంగా ఆలోచించటం, అనాలోచనగా మాట్లాడటానికి, దేవుని ఆలోచనని చెరపటానికి, జ్ఞానం లేని మాటలు మాట్లాడటానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే, యేసుక్రీస్తు ద్వారా సమస్తము ఎందుకు సృజించబడింది, ఆయన మూలముగా ఆయనను బట్టి ఎందుకు సృజించబడింది, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా ఎందుకు కలగలేదు. కారణం ఏంటంటే ఈ సంకల్పమును బట్టి. ఏ సంకల్పం? విశ్వాసము ద్వారా రక్షణ, యేసుక్రీస్తు ద్వారా కుమారులనుగా స్వీకరించుట అనే సంకల్పాన్ని బట్టి దేవుడు కుమారుని ద్వారానే సమస్తాన్ని జరిగించాడు. మీరు ఆలోచన చేయండి, మనం యేసుక్రీస్తుని ఎక్కడి నుంచో ఆలోచిస్తామంటే సిలువు దగ్గర నుంచి ఆలోచిస్తాం. సిలువు మరణం దగ్గర నుంచి, లేదా ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పటి నుంచి కాదు. ఆయన మూలంగానే సమస్తం కలిగింది. యేసుక్రీస్తు ద్వారానే సర్వం సృజించు. ఈ సృష్టికర్త యేసుక్రీస్తే, కుమారుడే. మరి మనలో కూడా వాక్యాన్ని సరిగ్గా విననోళ్ళ వల్ల కొంత వ్యాఖ్యానాలు తప్పుగా చేసేస్తున్నారు. యెహోవా కుమారుడు యేసుక్రీస్తు అని చెప్పేస్తున్నారు మనోళ్ళు కొంతమంది. యెహోవా తండ్రి అయిన దేవుడు అని, యేసుక్రీస్తు కుమారుడు అని ఇట్లా చెప్పకండి. వాక్యం వినండి, నేర్చుకోండి. నేర్చుకునేదాకా ప్రసంగాలు చేయకండి. కొన్ని విషయాలు మీరు చెప్పాల్సిన అవసరం లేదు. తెలుసుకున్న సంగతుల వరకు చెప్పండి. ఏదో కొత్త మార్గం చెప్పేద్దామని ఇట్లాంటివి చెప్తే మీరు తప్పుడు బోధలు చేస్తారు. యెహోవా కుమారుడు యేసుక్రీస్తు అని ఎక్కడైనా బైబిల్లో ఉందా? అట్లేం కాదు. పాత నిబంధన అంతా తండ్రి ఉన్నాడు, క్రొత్త నిబంధన అంతా కుమారుడు ఉన్నాడు, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే వివరణ వాక్యం ఎరగని వివరణ అది. ఆది నుండి క్రీస్తే ఉన్నాడు. క్రీస్తునందు తండ్రి, తండ్రిలో క్రీస్తు ఏకమై ఉన్నారు. కాబట్టి మనం సృష్టించింది తండ్రి, విమోచించింది కుమారుడు అనే ఒక గ్రహింపు లేని మాటలు మాట్లాడకూడదు.
సర్వం సృజించింది కుమారుడే. యేసుక్రీస్తే సృష్టికర్త, యేసుక్రీస్తే రక్షణకర్త. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో వ్రాయబడిన మాట చూడండి, 10వ వచనం. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్త. కాబట్టి యేసుక్రీస్తు సృష్టికర్త అని ఉంది, ఇందులో రక్షణకర్త అని ఉంది. మాత్రమే కాదు, నేడు కూడా ఆయనే కర్త. హెబ్రీ పత్రిక 12:1 విశ్వాసపు కొనసాగింపు కర్త. కాబట్టి ఆయన మనల్ని సృష్టించాడు, ఆయన మనల్ని విమోచించాడు, ఆయన మనల్ని కొనసాగిస్తున్నాడు. సృష్టించింది తండ్రి, విమోచించింది కుమారుడు, కొనసాగిస్తుంది పరిశుద్ధాత్ముడు కాదు. ఎక్కడో కాడ 3 పెట్టేయాలని చెప్పి 3 ముళ్ళులో తండ్రిని, కుమారుడిని, పరిశుద్ధాత్మని పెట్టడం, గోతులో శవాన్ని ఎట్టి మట్టేసేటప్పుడు తండ్రికి ఒక ముద్ద మట్టి ముద్ద, కుమారుడు మట్టి ముద్ద, ఇవన్నీ పనికిమాల నాలెడ్జ్ అన్నమాట. వాక్యం ఎరగని మనం చేసే ఈ అనాలోచన వల్ల బయటివారు చాలామంది అపార్థం చేసేసుకుంటారు. తండ్రికి ఒక మట్టిని, కుమారుడికి ఒక మట్టి, పరిశుద్ధాత్మ మట్టి 3 సార్లు మట్టేయమన్నాడు. తండ్రికి ఒక ముడి, కుమారుడికి ఒక ముడి, పరిశుద్ధాత్మకు ఒక ముడి, 3 ముళ్ళు ఏమన్నాడు. ఆదికాండం 18లో ఆ ముగ్గురు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అని మీకు చెప్పాడు. అంటే 3 కనిపిస్తే ఆ ముగ్గురు పెట్టేస్తారు అక్కడ. వాక్యాన్ని గ్రహిద్దాం, వాక్యాన్ని ఎరుగుదాం, వాక్యాన్ని నేర్చుకుందాం. నేర్చుకునేదాకా కొన్ని చెప్పొద్దు దయచేసి. కొంతమందికి మైక్ ఇవ్వాలంటే భయం, ఎందుకంటే ఏదో కొత్తది చెప్పాలని అనాలోచనలు మాట్లాడేస్తారు. అది మన ఆలోచన కాదు, మన ఆలోచన చెరుపుతున్న వీడెవడు, అదనమాట. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10లో క్లియర్గా రాశాడు చూడండి. సృష్టికర్త క్రీస్తే, రక్షణకర్త క్రీస్తే. మాత్రమే కాదు, కొనసాగిస్తున్నవాడు కూడా, విశ్వాసకర్త కూడా క్రీస్తే. కాబట్టి సృష్టికర్త అయిన యెహోవా పేర, రక్షణకర్త అయిన యేసుక్రీస్తు పేరట, విశ్వాసాన్ని కొనసాగిస్తున్న ఆత్మ పేరట ఆమేన్ అని చెప్పటం, ఇవన్నీ సొంత తెలివితేటలు. ఆశీర్వాద ప్రార్థన చేసేటప్పుడు కూడా ముందు యేసుక్రీస్తు పేరే పెట్టాలి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆత్మ సహవాసం అనే వచనం ఉందా? బైబిల్లో లేదు. మీరు చదివితే కొరింథీయులకు రాసిన పత్రికలో ఎలా ఉందో అలాగే మీరు ప్రార్థన చేయటము అలవాటు చేసుకోండి. వాక్యంలో ఏముందో అది చేయండి. కొరింథీ 2వ పత్రిక 13-14 చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 14 వచనం. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడై ఉండును గాక. ఓకేనా? ఇదే మనం ప్రార్థన చేసేది ముగింపులు. ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం. ఇలా ప్రార్థన చేయటం అలవాటు చేసుకోండి. ఎలా ప్రార్థన చేయండి. సత్యప్రసాద్ గారు చూసారా వచ్చిన? తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ఫస్ట్, తండ్రి అయిన దేవుని ప్రేమ తర్వాత పరిశుద్ధాత్మ సహవాసం. సో మనం ఫాలో అవ్వాల్సింది లేఖనం మేము చెప్పుచున్నది. సో స్క్రిప్చరల్ ప్యాటర్న్. కాబట్టి కుమారుడైన క్రీస్తుని దేవుడు ఈ సమస్తాన్ని సృజించటానికి, లేదా ఈ దైవత్వంలో ఉన్న 2వ వ్యక్తి మూలంగానే దేవుడు సమస్తాన్ని సృజించాడు. ఈ సంకల్పము అనే దానిని అర్థం చేసుకుంటే ఆలోచనను మనం ఆలోచనను చెరిపితే మనం ఏం చెప్తున్నామో అది మనమే చెడగొట్టేసుకున్నట్టు. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక రండి, ఈ వచనం చదవండి. 10వ వచనం చదువుదాం. మళ్ళీ తీసిన వాళ్ళు చదవచ్చు. ఎఫెసీ 1:10. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకున్నాను. 9 చదవండి. కాలం జరగవలసిన తన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి, మనకు ఇక్కడ చూడండి సంపూర్ణమైన జ్ఞాన వివేచన అన్నాడు. సంకల్పము అనే దాన్ని మనం ఎరిగితే
జ్ఞాన వివేచన అనేది కలుగుతుంది. యేసుక్రీస్తు బట్టే సమస్తం సృజించబడింది. యేసుక్రీస్తునందే అన్నా అనోకన్నా. పాస్టర్ గారు ఏంటి చాలా మంది ఉన్నారు వీడియో ఆన్ చేసుకున్నారు. రిక్వెస్ట్ చేసిన వాళ్ళేనా? జాకబ్ గారు రిక్వెస్ట్ చేశాడా? జాకబ్ గారు చేశారండి. పృథ్వీ గారు తిరుపతిలో అన్నారు. వాళ్ళు ఎక్కడున్నారు చెప్పకుండా ఎన్నో. రత్నాజీ గారు అండి. చాలా మంది ఉన్నారు చూడండి. ఆశీష్ కి సిగ్నల్ వీక్ గా ఉందటండి. సిగ్నల్ అందుకని ఆన్ చేయలేదు అన్న. చాలా మంది వీడియో ఆన్ చేసుకోలేదు. వీడియో ఆన్ చేసుకోండి. ఒకవేళ మీరు వీడియో ఆన్ చేసుకోవటం ఇబ్బంది అయితే అది ముందుగానే నడిపించే హోస్ట్కి తెలియజేయండి. లేకపోతే మీరు వాక్యం వింటున్నారని నిద్రపోతున్నారని తెలియదు. శ్రద్ధగా వినండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో సంకల్పం విశ్వాసము ద్వారా రక్షణ లేదా యేసుక్రీస్తు ద్వారా కుమారత్వం, ఈ సంకల్పాన్ని మనం ఎప్పుడైతే ఎరుగుతామో అప్పుడే మనకు జ్ఞాన వివేచన అనేది కలుగుతుంది. జ్ఞాన వివేచన కలిగిన వారి వల్ల ఆలోచన అనేది చెడగొట్టబడదు. ఇక్కడ అదే చెప్తున్నాడు. భూమికి పునాది వేసినప్పుడు అక్కడ నీవు ఉన్నావా అని అడిగాడు. ఎందుకంటున్నాడు ఆ మాట అంటే, అసలు ఎవరున్నారు? ఆయన లేకుండా ఏది కలగలేదు. యేసుక్రీస్తు లేకుండా ఏది కలగలేదు. ఎందుకు కలగలేదు? ఎందుకంటే యేసుక్రీస్తు మూలముగానే, యేసుక్రీస్తును బట్టియే, యేసుక్రీస్తు నందే సర్వం సృజించబడాలి అనేది దేవుడు ఎందుకు నిర్ణయించాడు? ఈ నిర్ణయానికి గల కారణం ఏంటంటే ఈ సంకల్పమును బట్టి అని చెప్పాడు. కాబట్టి ఎప్పుడైనా కూడా చాలా స్పష్టంగా చెప్పండి, యేసుక్రీస్తు ఎవరంటే సమస్తమును సృజించిన వాడు. కుమారుడే సమస్తాన్ని సృజించాడు. కుమారుడే రక్షణకర్తగా అనేకులైన కుమారులను దేవుని వద్దకు తెచ్చాడు. ఈరోజు అదే కుమారుడు మరి మన విశ్వాసపు జీవిత కొనసాగింపుకు ఆయన మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తును మనం చూడాలి, సృష్టికర్తగా చూడాలి, రక్షణకర్తగా చూడాలి. అలాగే మన విశ్వాస జీవితంలో కూడా కర్తగా కొనసాగింపుగా ఆయనను చూడవలసిన వారంగా ఉన్నామన్నమాట. యేసుక్రీస్తును మరి ఎవరైతే చూస్తారో వాళ్ళు చాలా జ్ఞానంగా ఉంటారు. వారు అనాలోచనగా మాట్లాడరు లేదా ఆలోచనను చెడగొట్టరనే మాట మనం చూస్తూ ఉన్నాం. చాలా విషయాలు ఇందులో రాశాడు. మరి అవన్నీ మీరు చదివితేనే మీకు అర్థమవుతుంది. 40వ వచనంలో సింహ పిల్లలు తమ గుహల్లో పండుకొనినప్పుడు, గుహల్లో పొంచి ఉండినప్పుడు నీవు వాటి ఆకలి తీర్చేదవా? సో ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాడంటే ప్రభువు వీటన్నిటినీ నిర్వహిస్తున్నాడు. కొన్నిసార్లు కొంతమంది ఏదో ఒకటి చెప్పేసి ప్రజల్లో వాళ్ళు ఏదో పేరు పొందాలని మనం చెడ్డ చేయడానికి చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీటింగ్ కొంతమంది ముందు వస్తారు. అక్కడ వాస్తవంగా ఏం జరిగిందో అదంతా వాళ్ళు గమనించుకుంటూ ఉంటారు. కానీ ఇది గమనించినోడు ఎవడో వచ్చి ఏమంటాడంటే టైము వేస్ట్ చేసేసారు లేకపోతే అది చేసేసారు అని అంటే అప్పుడు వ్యక్తి చెప్తాడు, ఫస్ట్ నుంచి ఉన్నవాడు తను అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి నీకు అసలు ఏం జరిగిందో తెలుసా అని చెప్తాడు. ఇక్కడ అదే చూస్తున్నాం. 38వ అధ్యాయంలో మరి నువ్వు ఇన్ని మాట్లాడుతున్నావు కదా, భూమికి కొల, పరిమాణపు కొల, దాని వైశాల్యం నీకు తెలుసా? మరి సముద్రము దాని గర్భము నుండి పొర్లి వస్తున్నప్పుడు అది ఎంతవరకు పొంగాలో దానికి కొలతలు, నిర్ణయాలు, ఇక్కడ ఏంటి సరిహద్దుని అడ్డుగాడి అని పెట్టినవాడు ఎవరో నీకు తెలుసా? లేకపోతే ఇక్కడ రాస్తున్నాడు, వెలుగు నివసించే చోటునకు పో మార్గమే. వెలుగు చీకటికి సరిహద్దు ఎక్కడ ఉంది? ఇలాంటి లేదా అవి విభాగింపబడు చోటికి మార్గమేది. ఇవన్నీ ఎందుకు అడిగాడు? ఎందుకంటే నువ్వేదో ఎక్కువ మాట్లాడేస్తున్నావు, కానీ ఇవన్నిట్లో ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. హెబ్రీ పత్రికలు ఏం రాశాడు? సమస్తమును తన మహత్తు గల మాట చేత ఆయన నిర్వహిస్తున్నాడు అనే మాట హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఆయన సమస్తాన్ని సృజించాడు. ఆయన ఇప్పుడు సర్వాన్ని కూడా తన మహత్తు గల మాట చేత నిర్వహిస్తున్నాడు. 3-4 వచనాలు చూస్తున్నాం. అన్నీ నిర్వహించేవాడికి తెలుస్తుంది. మీ వరకు మీరు లేచి టిఫిన్ వండుకొని తినేస్తున్నారు, మరి ఇప్పుడు ఈ ఆకాశ పక్షులన్నిటికీ ఆహారాన్ని సిద్ధపరుస్తుంది ఎవరు? సముద్రంలో ఎన్నో రకాల జంతువులు ఉన్నాయి, వాటన్నిటికీ ఆహారాన్ని సమకూరుస్తుంది ఎవరు? వాటికి కావాల్సిన గాలిని సమకూరుస్తుంది ఎవరు?
ఈ వెలుగు నియంత్రిస్తుంది ఎవరు? ఈ చీకటి నియంత్రిస్తుంది ఎవరు? అరుణోదయాన్ని ఉదయాన్ని నిర్ణయిస్తుంది ఎవరు? మేఘాన్ని నడిపిస్తుంది ఎవరు? మెరుపును పుట్టిస్తుంది ఎవరు? వర్షం ఎక్కడ కురవాలో నిర్ణయిస్తుంది ఎవరు? సో వీటన్నిటిని ఆయన ఎందుకు చెప్తున్నాడు? నేను వీటన్నిటిలో ఇన్వాల్వ్ అయి ఉన్నాను, ఇవన్నీ నేను చేస్తున్నాను, నువ్వెందుకు రా నా ఆలోచన చెడగొడుతున్నావు? జ్ఞానం లేని మాటలు చెప్పి ఆలోచన చెడగొడుతున్న వీడెవడు అని. సో మనం కూడా ఒక ఆబ్సెంట్ మైండ్తో ఎప్పుడూ ఉండకూడదు. ఎందుకంటే ఆయన వీటన్నిటిలో ప్రజెంట్గా ఉన్నాడు. కాబట్టి మనం ఆబ్సెంట్ మైండ్తో మాట్లాడకూడదు. మాట్లాడినప్పుడు మనము అతిశయించేదానికి కూడా అవకాశం ఉంటుంది. పౌలు గారు ఏమన్నారంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 12వ అధ్యాయంలో 7వ వచనంలో, నేను నలుగుగొట్టబడుతున్నాను అన్నాడు. ఎందుకు? హెచ్చిపోకుండానట్లు. ప్రత్యక్షతలు మనల్ని హెచ్చిపోయేటట్టు చేస్తాయి, కానీ పరిచర్యలు దాన్ని అణిచివేస్తాయి. ప్రత్యక్షతలతో పాటు పరిచర్యలు ఉండాలి. పౌలు గారు విశేషమైన ప్రత్యక్షతలు గలవాడని ఇప్పుడు మనం చూస్తున్నాం. రాయబడిన మాట 7వ వచనంలో ఉంది, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున. సో ఇప్పుడు మనం ఆయన చెప్పిన మాటలు చదివితేనే చాలు. ఇంకా ఉంది రేపటి అధ్యాయంలో కూడా. మొదటి వచనంలో ఏమని చదవండి, యోబు గ్రంథం 39:1. ఇప్పుడు యెహోవా సుడిగాల్లో నుండి ఇలాగున యోబునకు గట్టుతరం ఇచ్చెను, జ్ఞానం లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్నట్టు. రేపటి అధ్యాయం అడవిలోని కొండ మేకలు ఈను కాలం మీకు తెలివినా? లేళ్లు పిల్లల వేయు కాలమును గ్రహింపగలవా? అడవిలోని కొండ మేకలు ఈను కాలం నీకు తెలియనా కదా. ఇప్పుడు ఎవరు ఏ మంత్లో ఉన్నారో ఎవరికి తెలుసు? ఆశా వర్కర్లు తెలుసు, అవునా? ఆశా వర్కర్లు ఏం చేస్తారంటే తిరుగుతా తెలుసుకుంటారనమాట. ఎవరు ఏమంత తెలుసుకొని వాళ్ళకి కావాల్సిన సజెషన్స్ చెప్తూ తిరుగుతారు. ఒకసారి ఒక ఆశా వర్కర్ మా ఇంటికి వచ్చానింది. ఆ చెట్టు కింద ఉంటారు కదమ్మా చాలామంది నిరాశ్రయులుగా, లేకపోతే సంచార జీవులుగా, వాళ్ళు కూడా నేనే చూడాలా, అసలు వాళ్ళకి ఎన్నో నెలలు కూడా తెలియదు, అడిగితే నాకు తెలియదు అంటారు, కానీ వాళ్ళ పిల్లలు ఆరోగ్యంగా పుడతారు అని మాట్లాడుతూ కాసేపు నాతో మాట్లాడిందాను. అంటే ఇప్పుడు మనం అన్ని ఇది 6వ నెల, ఇది 5వ నెల, సో మనం ఇలా స్కానింగ్ ఇది అన్ని చాలా ఎక్కువగా ఆలోచిస్తాం. కానీ వాళ్ళు నెలలే మర్చిపోతారు. అడిగితే ఆ మెడిసిన్ వేసుకున్నామంటే అవి పడేస్తారు, వాళ్ళు ఏం పెద్ద పట్టించుకోరు అని మాట్లాడు. ఇప్పుడు చెప్పండి, అడవిలో కొండ మేకలు ఈనుకాలం నీకు తెలియనంటే మీరు ఎవరన్నా వెళ్ళి కనుక్కుంటారా? మేక ఎన్నో నెలలు నీకు అని కదా. ఇవన్నీ దేవుడు పట్టించుకుంటున్నాడు. దేవుడు వీటన్నిటిని పట్టించుకుంటున్నాడు. ఏమన్నాడు? లేళ్ళు పిల్లలు వేయు కాలం గ్రహించగలవా? మన పిల్లల్నే మనం సరిగ్గా పట్టించుకున్నాం. వాటికి పిల్లలు ఎప్పుడు పుడతారో కూడా దేవుడు పట్టించుకుంటున్నాడు. మరి ఇంత ఇన్వాల్వ్ అయ్యి పనిచేస్తున్నవాడు ఒక చోట ఉంటే నువ్వు ముందుకు వచ్చి ఎక్కువ మైకులో మాట్లాడి ఆలోచన చెడగొట్టద్దు. ఏదో ఆయన పని లేకుండా సోమరుగా నిద్రపోతున్నట్టు నువ్వేదో ఎక్కువ మాట్లాడద్దు. ఇవన్నీ ప్రభు ఆలోచిస్తున్నాడు. ఈ ఉదయకాలం జూమ్ మీటింగ్ జరిగితే ప్రభు ఏడు కూర్చున్నాడు అనుకోండి, ఇక్కడే ఉండిపోయాడు, ఇంకా ఆయన ఏ పని చేయకుండా ఎక్కడే ఉండిపోయాడు అని మీరు అనుకుంటే, మరి సూర్యుడిని ఇప్పుడు నిర్వహిస్తుంది ఎవరు? బయట గాలి పరిమాణాన్ని నిర్ణయిస్తుంది ఎవరు? బయట సముద్రంలో జీవులన్నిటిలో నిర్వహణ ఎవరిది? మీరు ఆలోచిస్తే మన ప్రభు ఎంతగా సమస్తాన్ని నిర్వహిస్తున్నాడో మనకు అర్థమైతే ఆయననే కనపడాలని మనం ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఆయన అన్నిట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. కాబట్టి మరింత జ్ఞానం అయితే మన చిన్న మైండ్కి మనకు దొరకదు. కానీ అందుకని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని సంకల్పం. మన పరిచర్యలో విశ్వాసం ద్వారా రక్షణ అనే జ్ఞానాన్ని మనం బోధిస్తున్నాం. కాబట్టి మనం బాధ్యత లేని మాటలు, అనాలోచనతో కూడిన మాటలు మాట్లాడి ఆయన ఆలోచన చెడగొట్టకుండా ప్రభువే మనల్ని కాపాడుతాడు, అందరినీ కాపాడును గాక. ఎందుచేతనంటే యేసుక్రీస్తు ఆయన సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు. మీరు ఇలా చదివితే మరి 39వ అధ్యాయంలో కానీ 38వ అధ్యాయంలో కానీ
వీటన్నిటిలో ప్రభు యొక్క నిర్వహణ ఉన్నది అని మనకు అర్థమైతే మనము ఆయన ఆలోచించగలుగుతాం. సో యేసుక్రీస్తు సర్వాన్ని సృజించాడు, ఆయన మనల్ని రక్షించాడు, ఆయన మనల్ని కొనసాగింపు చేస్తున్నాడు. నాలుగవదిగా ఆయన సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు తన మహత్తు గల మాట చేత. రాత్రి కూడా మనం విన్నాం కదా, ప్రపంచంలో అందరికీ పేర్లు ఉన్నాయి, కానీ యేసుక్రీస్తు పేరేంటి? కుమారుడు. కుమారుడు అంటే అర్థం ఏంటి? ఈ సమస్తం అంతటికి ఆయన సన్ అన్నమాట. అంబానీ కొడుకే బిల్డప్ కొడితే దేవుని కొడుకు ఎంత బిల్డప్ కొట్టాలండి? వెండి నాది బంగారు నాది అని చెప్పాడు ఆయన హగ్గై గ్రంథం 2వ అధ్యాయం. ఎందుకు చెప్పాడు వెండి నాది బంగారు నాది అంటే? ఎందుకంటే అవన్నీ ఆయన యందు ఉన్నాయి కదా. మీ డబ్బులు ఎక్కడ పెట్టుకున్నారు చెప్పండి? బ్యాంకులో పెట్టుకుంటాడు. ఎంత కోటీశ్వరుడైనా తన ఆస్తి ఎక్కడ పెట్టుకుంటాడు? కానీ ఎవరైనా వారిలో పెట్టుకోగలరా? కానీ యేసు క్రీస్తులో సర్వం ఉంది, సర్వసంపూర్ణత ఆయనలో ఉంది. ఆయన రిచ్, ఆయన యందు సర్వం ఉంది. ఇప్పుడు అంబానీ కొడుకు ఉన్నాడు కదా, అంబానీ ఆస్తులన్నీ, రిలయన్స్ స్టోర్స్ అన్నీ తనలో పెట్టుకోగలడా? తనలో ఉంటాయా? ఉంటాయా? సర్వసంపూర్ణత ఆయనే నివసిస్తుంది అనే మాట అర్థమైందే. కొలసీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో సర్వసంపూర్ణత ఆయన యందు నివసిస్తుంది 19వ వచనం. అంటే మీరు ఏది ఆలోచించినా అది క్రీస్తులోనే ఉంది. ఇప్పుడు మీరు ఏది ఆలోచించినా వాటికి మధ్యలో క్రీస్తున్నాడు. సో క్రైస్ట్ ఈజ్ ఇన్ ద సెంటర్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో సర్వం ఉంది, క్రీస్తుకు వేరుగా ఏది లేదు. ఉంటే అది ఇక ఉనికిలో ఉండదు, ఎగ్జిస్టెన్స్లో ఉండదు. కాబట్టి మీరు పెట్టుకున్న బంగారం, మనం చూస్తున్న వెండి అన్నీ యేసు ప్రభువే. అన్నిటికీ సిగ్నేచర్ ఆయనదే ఉంటుంది. అది ఆ కొడుకు ఆస్తి. ఇప్పుడు మనం ఆయనతో పాటు వారసులం, ఆయన తోడి వారసులం. ఎందుకంటే ఆయనతో చనిపోయాం కనుక. కొంతమంది ఆయనతో చనిపోయామని ఎరగరు, ఆయన నా కొరకు చనిపోయాడని ఎరుగుతున్నారు. అదే క్రీస్తులోనికి బాప్తిస్మపు అనుభవం. మెసేజ్లు మిస్ అవ్వకండి, లైవ్ మెసేజ్లు. ఒకవేళ ఇంతకుముందు విని ఇప్పుడు మీరు వినలేకపోతున్నారంటే వినలేని చెవికి కారణం ఏంటో ప్రార్థన చేసుకోండి. కానీ ఖచ్చితంగా మెసేజ్ మాత్రం పొందుకోండి. రోమాపత్రిక 8:17 ఏం చెప్పాడు? క్రీస్తు తోడి వారసులు అంటే అర్థం ఏంటి? కుమారుడు అన్నిటికీ ఎలా వారసుడో మనం కూడా అన్నిటికీ వారసులు. మీరు కూడా ధైర్యంగా చెప్పొచ్చు, మీకు ఎన్ని క్యారెట్లు గోల్డ్ ఉందండి అని అడిగితే మీరేం చెప్తారు? వెండి అంతా మా నాదే, బంగారం అంతా నాదే అని చెప్పాలి. ఆ విశ్వాసంతో పలకాలి. మన అక్కర్లన్నీ ప్రభు తీరుస్తాడు. ఇప్పుడు ధనము అనేది ప్రపంచంలో ఉనికిలో ఉందంటే కారణం ధనవంతులు కాదు, యేసుక్రీస్తు. ఏ పదార్థమైన ఉనికిలో ఉందంటే కారణము దానిని నియంత్రించే శక్తి. ఆ శక్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తుదే. ఆ శక్తి ఎక్కడుందన్నాడు? మాటలో ఉన్నది శక్తి. మాటలో జీవం ఉన్నది, జీవానికి శక్తి ఉన్నది. ఆ మాట ప్రభు అయిన క్రీస్తుదే. ఆ విశ్వాసం నీకుంటే నీవెప్పుడు అనాలోచనగా మాట్లాడు, ఎక్కడ కూడా అనాలోచనగా మాట్లాడకూడదు. ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ప్రభు సన్నిధి ఉంది. పాస్టర్ గారు ఎదురుగుండా ఒక మాట, సేవకుడు లేని దగ్గర ఒక మాట. అరే సేవకుడు వచ్చేస్తున్నాడు, ఆగండి ఆగండి ఆగండి, తర్వాత మాట్లాడుకుందాం అని నువ్వు మాట్లాడకూడదు. ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ప్రభు ఉన్నాడు. ఆకాశంలోకి వెళ్ళినా నువ్వు అక్కడ ఉన్నావు, సముద్రంలోనికి వెళ్ళినా నీవు అక్కడ ఉన్నావు. నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి వెళ్ళగలను అన్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయన ప్రజెన్స్ ఉంది. కాబట్టి నువ్వు ఆయన ప్రజెన్స్లోనే మాట్లాడుతున్నావు కదా. జమీందార్ గారి ఆస్తులు ఎక్కడి దాకా ఉన్నాయి? ఆయన పొలాలు ఎక్కడి దాకా ఉన్నాయి? చెప్తాను. కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా క్రీస్తుదే అది భూమి. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళి మాట్లాడినా సుడిగాలిలో నుండి యెహోవా మాట్లాడుతున్నాడు అంటే అర్థం ఏంటి? అక్కడ ఆయన సన్నిధి ఉంది. ఎక్కడైనా ప్రభు సన్నిధి ఉంది, ప్రభు ఉన్నాడు. కాబట్టి నువ్వు ఏది మాట్లాడుతున్నా ఆయన సన్నిధిలోనే ఉండి మాట్లాడుతున్నావు అనేది సెన్స్ నీకు ఉండాలి. నేను లేను అని ఒక మాట. వివాహాలు జరిగేటప్పుడు కూడా చూడండి, ఇక లోక సంబంధులు వచ్చేస్తారు, శరీర సంబంధులు వచ్చేస్తారు. అక్కడ ఇంక శరీరానుసారంగా మాట్లాడేస్తారు. మరి ప్రభు లేడు అక్కడ. రోమాపత్రిక 8వ అధ్యాయం 12 ఏం చెప్పాడు?
శరీరానుసారంగా నువ్వు ప్రవర్తిస్తే నువ్వు చావవలసిన వాడు అన్నాడు. అంటే సాక్ష్యం కోల్పోతారు, అభివృద్ధి కోల్పోతారు, కొనసాగింపు కోల్పోతారు, ఆత్మ నడిపింపు కోల్పోతారు, మీ స్వాస్థ్యం కోల్పోతారు. కాబట్టి సేవకుడు లేడని ఇంకోలాగా మాట్లాడద్దు. సేవకుడు అక్కడ లేడు, సేవకుని ప్రజెన్స్ అక్కడ లేదు, కానీ ప్రభు యొక్క సన్నిధి అక్కడే ఉంది. అందుకనే రాజుల మొదటి గ్రంథం 17:1 ఏలీ ఏమన్నాడు? నేను ఎవని వాడనో, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఆ జీవం గల యెహోవా తోడు అన్నాడు. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా అది యేసుప్రభు భూమి. అంతేనా సుమంత్? యాకోబు యోసేపుకి ఇచ్చిన భూమి కూడా ఎవరిది? అది యేసుక్రీస్తు భూమే. మన పిల్లలకు మనం 2 ఎకరాలు నీయేరా అని అంటాం, ఆ ఎకరాలు కూడా యేసుక్రీస్తే. అక్కడ కూడా క్రీస్తున్నాడు. కాబట్టి నువ్వు పొలంలో మాట్లాడుతున్నప్పుడు, ఇంటిలో మాట్లాడుతున్నప్పుడు, నువ్వు ఎక్కడ మాట్లాడుతున్నా యు ఆర్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ క్రైస్ట్ అనేది మర్చిపోద్దు. ఎందుకంటే ఇదంతా క్రీస్తుదే. కాబట్టి ఎక్కడా కూడా అనాలోచనగా మాట్లాడకుండా ప్రభు మనకు సహాయం చేయండి కాక. ఎందుకంటే అలా మాట్లాడటం వల్ల మనకే నష్టం. శరీరానుసారంగా ప్రవర్తిస్తే మనకే నష్టం. అక్కడ కూడా పునరుద్ధానాన్ని మీరు ఎక్స్పీరియన్స్ అయ్యింది. రోమా 8:11 చెప్పినట్లుగా, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించి ఉన్నాడల. మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకులోనే మీ శరీరములను కూడా మీలో నివసిస్తున్న ఆత్మ ద్వారా జీవింపజేస్తాడు. మీరు బంధువుల మధ్యలో ఉన్న పునరుద్ధానాన్ని మిస్ అవ్వకండి. మీరు ఫంక్షన్లో ఉన్నారా, పునరుద్ధానాన్ని మిస్ అవ్వకండి. అక్కడ కూడా ఇలా అనుకోండి, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు. ఎందుకంటే చుట్టూ ఉన్న వాళ్ళందరూ అవిశ్వాసులు. కొన్నిసార్లు విశ్వాసులే కానీ క్రీస్తులోనికి బాప్తీసం పొందితమని మీరు ఎరగరా అన్నట్లుగా వారు ఎరగరు. అందుకని ఈ మృతుల మధ్యలో మనం రిజరక్షన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. రిజరక్షన్లో మనం ఎప్పుడూ ఉండాలన్నమాట. ఎందుకంటే రిజరక్షన్ అనేది పరిశుద్ధాత్మ నియంత్రణలో జరుగుతుంది. కాబట్టి అంత ఆత్మ ద్వారా నిర్వహించబడుతుంది. నువ్వు ఒక్కడో చాలు 1000 మంది అన్నాడండి. కాబట్టి 1000 మంది మధ్యలో అబద్ధాలు ఆడొద్దు. నేను క్రైస్తవుని కాదు, నేను క్రీస్తునందు ఉన్నవాడని కాదు, నేను విశ్వాసిని కాదు అన్నట్టుగా ప్రవర్తించద్దు. ఎందుకంటే ఆ తర్వాత నువ్వు తప్పులు ఒప్పేసుకుందాం అనుకోండి. తప్పులు ఒప్పేసుకోవటం అనే మారు మనసు నీకు వెంటనే రాదు. మారు మనసు ఎలా వస్తుంది అన్నాడు రోమపత్రిక 2:5. అది దేవుని అనుగ్రహం. కాబట్టి ఒకవేళ నువ్వు తప్పు చేసేసిన తర్వాత ఎలాగో ఒప్పేసుకుంటాను కదా అని అబద్ధాలు ఆడొద్దు అవిశ్వాసుల మధ్యలో, శరీరుల మధ్యలో. ఎందుకంటే నీకు మారు మనసు మళ్ళీ ఆ విషయంలో ఎప్పుడు రావాలో అప్పుడు దాకా నీవు తప్పు ఒప్పుకున్నా సరిగ్గా నువ్వు ఒప్పుకోవు. పశ్చాత్తాపం అనేది నీలో సరిగ్గా రాదు. ఆయన ఇవ్వాల్సిందే అంతే. దైవ చిత్తానుసారమైన దుఃఖం పుట్టించేది ఎవరు? ఆయనే. మారు మనసు అనుగ్రహించేది ఎవరు? ఆయనే. అది అనుగ్రహించేంతవరకు నువ్వు ఒకవేళ తప్పు ఒప్పేసుకున్నా అంటే ఇదంతా ఏంటంటే ఎలాగో తప్పు ఒప్పేసుకుంటాను కాబట్టి ముందే అబద్ధాలు ఆడటం, ఇట్లాంటివి వద్దు. అంత జ్ఞానం నువ్వు చెప్పొద్దు. ఎందుకంటే ఒకవేళ దేవుడు మారు మనసు అనుగ్రహించలేదనుకోండి, నువ్వు తప్పు ఒప్పుకున్నా అది నీ హృదయంలోంచి రాదు. కాబట్టి ఆ దినాల్లో నువ్వు ఎంతో సఫర్ అవుతావు. అందుచేత చిన్నపిల్లల్లాగా ఈసారికి డాక్టర్ గారు వద్దన్న 5 స్టార్ చాక్లెట్ తినేసి వేడి నీళ్ళు తాగేద్దాం అనుకోవద్దు. షుగర్ ట్యాబ్లెట్ వేసేసుకుందా స్వీట్లు తినేసి అనుకోవద్దు. తప్పు చేసేసి తప్పు ఒప్పేసుకుందాం అనుకుంటే అది ఎంత తప్పు. నువ్వు ఒప్పేసుకోగలవా? నీ వల్ల అవుతుంది అది. ఆయన మారు మనసు ఇవ్వాలి, ఆయన పశ్చాత్తాపం పుట్టించాలి. ఆ దుఃఖం ఆయన ఎప్పుడు పుట్టిస్తాడో తెలియదు. అంతవరకు మరి నువ్వు ఇబ్బంది పడతావుగా. సో అందుచేత మనము ఎక్కడున్నా కూడా ఫిలిప్పీ 3:9 చెప్పినట్లుగా ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవాలని. కాబట్టి మృతుల మధ్యలో ఉంటున్నా, తమ శరీరాన్ని అనుసరించే వారి మధ్యలో ఉంటున్నా. చాలా జాగ్రత్తగా ఉండాలి. శరీరమును ఆస్పదం చేసుకునే అవకాశం ఉంది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో చెప్పినట్లుగా పౌలు ఏమన్నాడు? అసలు మీరు కాదురా బాబు, నేను ఎక్కువ ఆస్పదం చేసుకోవాలి, మీకంటే నాకు ఆస్పదం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి, కానీ అలా చేసుకుంటే పెంట నష్టం అని చెప్పాడు. అది పెంట, అది నష్టం. కానీ ఒకవేళ ఆస్పదం చేసుకోకపోతే
ఆయన శ్రమలలో పాలువారు ఒకటి ఎట్టుదో ఎరుగుతారు, ఆయనను ఎరుగుతాను, ఆయన పునరుద్ధానం బలం ఎరుగుతారు అన్నాడు. ఇవన్నీ ఎరగాలి. ఇవన్నీ అనుభవాల్లోనికి మనం వెళ్ళాలని కోరుకుంటే మన శరీరాన్ని అనుసరించకుండా ఉండాలన్నమాట. ఎక్కడికి వెళ్ళినా ప్రభు ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడి నుంచి తెలంగాణ పెళ్ళికి వెళ్ళారనుకోండి, అక్కడ ప్రభు లేడు, సేవకుడు లేడు, ప్రభు ఉన్నాడు. మా అన్న ఇప్పుడు తిరుపతిలో ఉన్నాడు కదా, ఎవరు, పృథ్వీ అన్న. తిరుపతి వెళ్ళినా ప్రభు ఉంటాడు. అదేంటంటే తిరుపతిలో యేసుప్రభు ఎందుకు? తిరుపతి కొండ యేసుప్రభుదే. అన్ని కొండలు యేసుప్రభు. 7 కొండలు ఆలే కాదు, 7 కొండలు క్రీస్తువే. వెండి నాది, బంగారు నాది, సమస్తం నాది. తిరుపతి అంతా క్రీస్తున్నాడు. కాబట్టి నువ్వు ఎక్కడున్నా క్రీస్తున్నాడు. నన్ను ఎవరు చూడట్లేదు, విశ్వాసులు ఎవరు ఇక్కడ లేరు అనుకోవద్దు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా క్రీస్తున్నాడు. ఎందుకంటే అది క్రీస్తు సన్నిధి, అది క్రీస్తు చేత విమోచించబడింది, అది క్రీస్తు చేత సృష్టించబడింది అనేది మనం తెలుసుకుంటే మనం ఎక్కడున్నాం అనే దాన్ని బట్టి కదండి. రాజు సన్నిధిని ఎలా ఉండకూడదు అన్నాడు? రాజు సన్నిధి అనాలోచనగా ఉండకూడదు అన్నాడు. ఇప్పుడు మన ప్రభు ఎవరు? సకల యుగములో రాజు. మరి ఆ రాజుగారి సన్నిధిలో ఉన్నామని మీకు గుర్తుంటే వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ, అనాలోచనగా మాట్లాడుతూ. ఇప్పుడు చూడండి, లూకాసు వార్త 9వ అధ్యాయంలో రూపాంతరపు కొండ మీద మోషే ఏలియాలు కనపడగానే యేసుక్రీస్తు మహిమ తక్కువైపోయింది పేతురుకి. అప్పుడు దాకా ఏమనుకున్నాడు? కొత్త నిబంధనలోంచే యేసుప్రభు ఉన్నాడు, పాత నిబంధన అంతా మోషే ఏలియాలే కదా అనుకున్నాడు. అందుకనే లూకాసు వార్త 9లో ఏముంది? అతడు ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలియలేదంట. 33వ వచనంలో ఉంది, ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలియదు. ఎందుకు? అక్కడికి వెళ్ళగానే మోషే ఏలియాలు కనిపించారు. మోషే ఏలియాలు కనిపిస్తే మోషే ఏలియాలు ఏం చేస్తున్నారు? ఆయనతో మాట్లాడుతున్నారు. అంటే అర్థమైందంటే పాత నిబంధనలో ఉన్న గ్రంథంలో కూడా క్రీస్తే ప్రముఖుడు. మోషే, ప్రవక్తల గ్రంథాలు, ధర్మశాస్త్ర గ్రంథం, ప్రవక్తల మొత్తం 39 గ్రంథాలలో క్రీస్తే ప్రముఖుడు. వాళ్ళు మహిమ తాగుపడ్డారని ఎక్కువ మాట్లాడదామా? మహిమ లోకము నుండి శబ్దం వచ్చిందేమని, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు ఆనందిస్తున్నాడు. ఆ తర్వాత ఏముంది చదువు తమ్ముడు? 36. ఆ శబ్దము వచ్చిన తరువాత యేసు మాత్రమే అగ్గుపడిన. అండర్లైన్ చేసుకోండి మీరు, యేసు మాత్రమే మీకు అగ్గుపడాలి. అప్పుడు మీరు కరెక్ట్గా మాట్లాడతారు. మోషే ఏలియాలు కనిపిస్తే మీరు అనాలోచనగా మాట్లాడతారు. మహిమతో వారు కనిపించారని చెప్పి యేసుక్రీస్తును తక్కువగా మాట్లాడడానికి లేదు. మహాదివ్య మహిమ నుండి ఆయన వద్దకు శబ్దం చెప్పింది ఏమనంటే, ఈయన్నే నేను ఏర్పరచుకున్న కుమారుడు, ఈయన మాట వినండి. కాబట్టి ఈ ఉదయకాలం కుమారుని ద్వారానే సమస్తం సృజించబడింది. ఆయనే రక్షణకర్త, ఆయనే మనల్ని కొనసాగిస్తున్నాడు, ఆయనే సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయన సన్నిధి ఉంది. 6వదిగా మనం చూస్తున్నాము, పాత నిబంధన గ్రంథములో ఆయనే ఉన్నాడు, మహాదివ్య మహిమలో కూడా ఆయనే ఉన్నాడు. ఆయన మహత్యం కన్నులారా చూసిన వారైతే మీరు యేసుక్రీస్తు గురించి అనాలోచనగా మాట్లాడలేరు. ఇంకోటి చెప్పమంటారు, అసలు మీరు యేసుక్రీస్తు గురించి అనాలోచనగా మాట్లాడితే మిమ్మల్ని గురించి అనాలోచనగా మాట్లాడుకున్నట్టు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఎట్టివాడు, ఈ లోకంలో మీరు అట్టివాడు. క్రీస్తే మన జీవం. నిన్ను గురించి నువ్వు చెప్పుకో అంటే అనాలోచనగా చెప్పుకుంటామా? ఎక్కడో ఆలోచిస్తే చెప్పుకుంటారా? నిన్ను గురించి చెప్పుకోయా కాసేపు అని మీకు టైం ఇచ్చారు కదా. ఇంటర్వ్యూలు ఏమడుగుతారు? నీ గురించి చెప్పుకోమని అంటారు. అప్పుడు ఎక్కడో ఆలోచిస్తా ఏదేదో మాట్లాడుతూ ఉంటావా? ఎంత బాగా చెప్పుకుంటాం మన గురించి. అనాలోచనగా నేనండి గేదెని పేడెత్తుతూ ఉంటానండి అని నువ్వు చేయని పనులని నువ్వు చెప్పుకుంటా ఉంటే ఎంత అవివేకం. అలాగే క్రీస్తుని గురించి నువ్వు అనాలోచనగా మాట్లాడకూడదు. స్పష్టంగా యేసు ప్రభుని గురించి మాట్లాడే కృప మీ అందరికీ దేవుడు కలిగించును కాక. ఎందుకంటే అది నీ జీవితమే. ఆయనను గురించి స్పష్టంగా మాట్లాడితే నీ జీవితంలో స్పష్టత ఉందని అర్థం. కుమారుని గురించి స్పష్టత లేకపోవటానికి కారణం కొన్ని అపోహలు ఉన్నాయి. పాత నిబంధనలో తండ్రి ఉన్నాడు, క్రొత్త నిబంధనలో క్రీస్తు ఉన్నాడు, పత్రికల్లో పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే ఈ అనాలోచన వల్ల క్రీస్తుని గురించి మాట్లాడుతున్నప్పుడు తక్కువ చేసి మాట్లాడటం. సృష్టికర్త అయిన యెహోవా పేరిట, రక్షణకర్త అయిన యేసుక్రీస్తు పేరిట, ఆదరణకర్త, ఇవన్నీ
వాక్చాతుర్యంతో కూడిన మాటలు. అట్లా మాట్లాడు. సమస్తాన్ని సృజించిన క్రీస్తు, సమస్తాన్ని నిర్వహిస్తుంది క్రీస్తు, సమస్తాన్ని విమోచించింది క్రీస్తు, సమస్తాన్ని ఇప్పుడు విశ్వాసులందరికీ సేనాధిపతి క్రీస్తే. మాత్రమే కాదు, ప్రవక్తల గ్రంథాల్లో క్రీస్తున్నాడు, మహాదివ్య మహిమలో క్రీస్తున్నాడు. సో ఇట్టి గ్రహింపు ఉంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమైంది. మీరు అనాలోచనగా ఉంటే దాన్ని సాతాను క్యాచ్ చేసుకోడా? మీరు ఇప్పుడు ఎక్కడో ఆలోచిస్తున్నారండి, అనాలోచనగా ఉన్నారు, అపవాది దాన్ని క్యాచ్ చేయడా? ఎందుకంటే మీరు ఆయన సన్నిధిలో ఉన్నారు అనే ఆలోచన కలిగి ఉండండి. ఆయన సన్నిధిలో సాతానికి స్థలం లేదు. వాడు ఏం చేయబడ్డాడు? ప్రకటన 12లో పరలోకములో నుండి వాడు పడగొట్టబడ్డాడు. కాబట్టి ప్రియులారా, మనం ఆయన సన్నిధిలో ఉన్నాము అనే కాన్షియస్నెస్ మనకుంటే సాతానుకు ఆ ఛాన్సే ఉంది. అనాలోచనతో కూడిన మాటలు, వ్యర్థమైన మాటలు, ఆలోచన చెడగొట్టే మాటలు మీరు మాట్లాడుతున్నప్పుడు వాటిని అపవాది క్యాచ్ చేసుకుంటాడు. అసలు వాస్తవంగా ఇక్కడ ఏం చెప్తారంటే, సాతాను చేత పేతురు వాడబడిన మొదటి సందర్భం ఇదే అని చెప్తారు. రెండవది ఎక్కడ? ప్రభువాది నీకు దూరమగునుగా కన్న దగ్గర. మూడవది ఎక్కడ? గెత్సెమనే వనములో ఆ ప్రధాన యాజకుని దాసుని చెవి తెగ నరికినప్పుడు. అంటే ఈ 3 పర్యాయాలు అపవాది చేత పేతురు వాడబడ్డాడని చెప్తారు. కారణం ఏంటి? ఆబ్సెంట్స్, మైండ్ ఆబ్సెంట్ అన్నమాట. ఎక్కడో అనాలోచనగా ఉండటం, ఆయన సన్నిధిలో ఉన్నామని తెలియకపోవటం. సో దుష్టుడు మిమ్మల్ని వాడుకొనకుండా ఉండటం కొరకై మీరు ఎప్పుడు కూడా క్రీస్తునే ప్రాముఖ్యంగా మాట్లాడుతూ ఉండండి. అలా మాట్లాడినప్పుడు వాడు ఖచ్చితంగా పడిపోయిన వాడుగా మీరు చూడగలుగుతారు, ఆయన సన్నిధిలో నుంచి పడిపోయిన వాడుగా. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, సాతానుగాడు తండ్రికి విరోధ, క్రీస్తుకు విరోధ? క్రీస్తుకు విరోధం. క్రీస్తుకు విరోధి. మీరు చూడండి, సమస్త నీతికి విరోధం అని ఉంది. సమస్త నీతికి విరోధి, క్రీస్తుకు విరోధి, తద్వారా తండ్రికి విరోధి. కుమారునికి వాడు విరోధి కాబట్టి తండ్రికి విరోధి. అపోస్తల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం ఉంది, కావాలంటే మీరు చదవండి. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయంలో ఏముందంటే 10వ వచనంలో సమస్త నీతికి విరోధి. క్రీస్తు విరోధులు అనే పదం ఉంది, కానీ తండ్రి విరోధులు అనే పదం లేదు. దేవునికి విరోధులు ఎవరు? తండ్రికి విరోధులు ఎవరు? క్రీస్తుకు విరోధులే. పీనుగు ఎక్కడ ఉంటుందో గద్దలు అక్కడే పోతాయని ఉంది కదా. సర్వం ఎక్కడుందో ఇప్పుడు సాతానుగాడు ఆయనకే విరోధంగా ఉన్నాడు. అందుకని మనం తండ్రిని ఏదో ఫేమస్ చేద్దాం అనుకొని కుమారుడు అనే దైవ సంకల్పాన్ని మనం మరిచి మాట్లాడుతున్నప్పుడు అపవాది చేత వాడబడుతున్నాం. మీకు తెలియదు, మీరు ఏమనుకుంటున్నారంటే నేను తండ్రి పక్షంగా మాట్లాడుతున్నాను. కాదు, మీరు సాతాను చేత వాడబడుతున్నారు. యోహాన్ రాసిన పత్రిక అంతా అదే చెప్పాడు. ఏం చెప్పాడు 2వ అధ్యాయంలో అంటే 23లో, కుమారుని ఒప్పుకొనని ప్రతివాడు తండ్రిని అంగీకరించేవాడు కాడు. ఎందుకన్నట్టు ఈ మాట? కొంతమంది మేము తండ్రికి సపోర్ట్ చేస్తాం, కుమారునికి సపోర్ట్ చేయమనే వాళ్ళు ఉన్నారు. కుమారుడు ముఖ్యం కాదు, తండ్రే ముఖ్యమనే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు సాతాను చేత వాడబడుతున్నారు అన్న సంగతి వాళ్ళకి తెలియదు. వాళ్ళు దేవుని పక్షంగా మాట్లాడుతున్నాం అన్న భ్రమలో వారు ఉన్నారు. పుట్టుగ్రుడ్డివాడు స్వస్థపడినప్పుడు ఏమన్నారు? నువ్వు దేవుని మహిమపరచు, ఈ మనుషుడు పాపి అన్నారు యేసుక్రీస్తుని గురించి కదండి. యోహాను సువార్త 9వ అధ్యాయంలో వారు ఏమన్నారు? నీవు దేవుని మహిమపరచు, ఈ మనుషుడు పాపి అన్నారు. మరి 24వ వచనంలో యోహాను 9:24 మీరు అన్నమాట చూస్తే ఎవరికన్నా ఎలా అనిపిస్తుందో, హో పోన్లే దేవుని మహింపరచు అన్నారుగా, మంచోళ్ళే అనుకుంటారు. కాదు, వాళ్ళు సాతానీయమైన వ్యక్తులు, సాతాను యొక్క తలంపులో ఉన్నారు. కాబట్టి కుమారుడి మీదే ఇప్పుడు సాతాను దృష్టి ఉంది. తండ్రి అయిన దేవుడు ఎవరిని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు? యోహాను మొదటి పత్రికలో మనం చూస్తాం 5వ అధ్యాయంలో ఆ సాక్ష్యము కుమారుని గుర్చిందే అన్నాడు 10వ వచనంలో. లేదా 9వ, దేవుని సాక్ష్యం ఆయన కుమారుని గుర్చింది. పరిశుద్ధాత్ముడు ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు? యోహాను 15:26లో యేసుక్రీస్తు కదండి. అంటే తండ్రి సాక్ష్యం, కుమారుని సాక్ష్యం. మూడవది, సంఘములన్నీ క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. ప్రకటన 1:13 సంఘాల సాక్ష్యం క్రీస్తుని గూర్చే, తండ్రి సాక్ష్యం క్రీస్తుని గూర్చే, ఆత్మసాక్ష్యం క్రీస్తుని గూర్చే. అందుకనే వాడు క్రీస్తుకు విరోధంగా ఉన్నాడు.
మరి నువ్వు అనాలోచనగా పలుకుతావా? పాత నిబంధనలో తండ్రి ఉన్నాడు, క్రొత్త నిబంధనలో కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు పత్రికల్లో ఉన్నాడు, సృష్టికర్త తండ్రి, రక్షణకర్త కుమారుడు, ఆదరణకర్త ఆత్మ అని ఒక అనాలోచనగా మాట్లాడతారా? ఖచ్చితంగా అలా ఉండవద్దండి. సర్వము సృజించిన వాడు ఆయన. భూమికి పునాది వేసింది ఎవరు? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం, ప్రభువా నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే అని యేసు ప్రభు గురించి వ్రాయబడింది. ఎవరు అంటున్నారు ప్రభు అని? ఇక్కడ యేసుక్రీస్తుని ప్రభు అని ఎవరు అంటున్నారు? దావీదు. ఓ క్షమించండి. తండ్రి అంటున్నాడు కదా, తండ్రి 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 అంటున్నాడు. తర్వాత కొంచెం పైకి వచ్చి 8లో దేవా అని అంటున్నాడు. ఎవరు? తండ్రే. తండ్రి కుమారుని ఏమంటున్నాడు? దేవా, ప్రభువా అంటున్నాడు. అమ్మో, కొంతమందికి అసలు డైజెస్ట్ అవ్వదు. తండ్రి తండ్రి మీరు అలా అనకూడదు. తండ్రి ఏమనకూడదు? కుమారుని మీరు ప్రభు అనకూడదు, దేవా అనకూడదు. ఎందుకు అనకూడదు అంటే మీ ఆలోచన అలా ఉంది. అది సాతానే, వాడు సాతానే. తండ్రి అయిన దేవుడు కుమారుని ఏమని పిలుస్తాడు? దేవా అని పిలుస్తాడు. ఏమని పిలుస్తాడు? ప్రభువా అని పిలుస్తాడు. తోమ ఏమని పిలిచాడు? యేసు ప్రభుని నా దేవా నా ప్రభు అని పిలిచాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని గూర్చిన ఆలోచన ఎలా ఉంది? తమ్ముడు, సహోదరి, పెద్దలారా, క్రీస్తుని గురించి మీకేం తోస్తున్నది? మత్తయి సువార్తలో చెప్పినట్లు ఇప్పుడంటే ఆయన పుట్టాడండి, ఎప్పటి నుంచో మేమే ఉన్నామని లోక ప్రభుత్వాలు అనుకుంటున్నాయి. ఆయన సకల యుగాల్లో రాజు, అబ్రహాం కనిపించిన రాజు, అబ్రహాం పుట్టకముందే ఉన్న రాజు. ఈ భూమి మీద కనిపిస్తున్న ఈ రాజ్యాలు అనేవి వాస్తవంగా మనకు కనిపిస్తున్నాయి, కానీ పైనుండి అంతా నియంత్రిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు రాజ్యమే. కాబట్టి ఆయన సకల యుగాల్లో రాజు. తిమోతి 1:15లో మనం చూస్తాం, 1:17లో. ఈ తలంపులు ప్రభు మనందరి వినికిడిలో దీవించును గాక. మరొకసారి మీరు ఏం చూస్తున్నారు, దాన్ని బట్టే మీరు ఏం మాట్లాడుతున్నారు అనేది ఆధారపడి ఉంటుంది. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 25, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూస్తున్నాను. 26, నా నాలుక ఆనందించాను. అప్పుడు నీ శరీరం కూడా నిలకడగా ఉంటుంది. అనాలోచనమైన మాటలు మాట్లాడేస్తే నీ శరీరం నిలకడగా ఉంటుంది. ఎందుకంటే శరీర అవయవాలన్నీ దేని నియంత్రణలో ఉంటాయి? నాలుకలో ఉంటాయి. నాలుకలో నువ్వు అబద్ధ సాక్ష్యం చెప్తున్నావు. ఎందుకు? సదాకాలం నువ్వు ప్రభు మీద దృష్టి పెట్టట్లేదు. పాత నిబంధన అనగానే మోషే, ఎలియాలు, అక్కడికి వెళ్తే అందరికి అబ్రహాం గురించి ధ్యానాలే వస్తాయి. ఆదికాండం పోతే అబ్రహాము, నిర్గమకాండం వస్తే మోషే, యెహోషువ గ్రంథం వస్తే యెహోషువ, న్యాయాధిపతులు వస్తే సంసోను, దినవృత్తాంతాల గ్రంథం వస్తే దావీదు, రాజుల గ్రంథం వస్తే సొలొమోను కదండి, ఎస్తేరు, రూతు, వీళ్ళందరూ గుర్తొచ్చేస్తున్నారంటే అర్థం ఏంటి? నువ్వు నీ ఎదుట ప్రభువును నువ్వు చూడట్లే. నీ నాలుకలో ఆనందం ఉండదు, నీ శరీరం నిలకడ ఉండదు. అందుకనే విశ్వాసులో అవయవాలలో ఎందుకు ఆరోగ్యాన్ని, నిలకడను, ఆ నిరీక్షణను ఎందుకు చూడలేకపోతున్నారంటే వారి నాలుకలు అబద్ధ సాక్ష్యం ఉంది. ఎందుకంటే వారి కన్నులు ప్రభు మీద లేవు. ఎటు తిరిగినా ప్రభువే ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. దేవుడు అలా అరేంజ్ చేశాడు. అంతా క్రీస్తే ఉన్నాడు, అంతా క్రీస్తే ఉన్నాడు. అన్ని క్రీస్తులోనే ఉన్నాయి. అన్నిటికీ మూలం క్రీస్తే, క్రీస్తే క్రీస్తే క్రీస్తే. అప్పుడు నువ్వు కరెక్ట్ మాట్లాడుతావు. అప్పుడు నీ శరీరం అంతా నిలకడగా ఉంటుంది. సో ప్రభు చక్కని నిలకడ. బీపీ ఫ్లక్చువేషన్స్ ఉండొద్దు, షుగర్ లెవెల్స్ అమాంతంగా పెరిగిపోయి పడిపోవద్దు. అన్నీ నిలకడగా ఉండాలి. నీ రక్తము నిలకడగా ఉండాలి, నీ ఆరోగ్యం నిలకడగా ఉండాలి. ఈ శరీరం అనేది నియంత్రణలో ఉండాలంటే నాలుకలు అబద్ధం పలకొద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు. క్రీస్తును మాత్రమే చూడండి, కరెక్ట్గా మాట్లాడండి, శరీరం బాగుంటుంది. నా నియంత్రణ లేకుండా అన్న తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాను శరీరంలో అంటే బికాస్ యు ఆర్ టెస్టిఫైయింగ్ రాంగ్, యు ఆర్ విట్నెసింగ్ రాంగ్ థింగ్స్. నువ్వు అబద్ధం పలుకుతున్నావు. ఎందుకంటే నువ్వు చూస్తుంది యేసు ప్రభుని కాదు, ఏదేదో చూస్తున్నాము. అందుకనే శరీరాలు బాగుంటలేదు. ఆలోచన చేయండి. ప్రభు తలంపులు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఇక్కడ ఉన్న వారందరూ కూడా యేసుక్రీస్తే సృష్టికర్త అని, యేసుక్రీస్తే రక్షణకర్త అని, యేసుక్రీస్తే కొనసాగింపు అని ఎరుగుదురుగాక. సమస్తాన్ని నిర్వహిస్తుంది క్రీస్తు అని ఎరుగుదురుగాక. ఎక్కడికి వెళ్ళినా ఉన్నది ఆయన సన్నిధి అని గ్రహించుదురుగాక. పాత నిబంధన గ్రంథాల్లో క్రీస్తే ముఖ్యుడు, మహాదివ్య మహిమలో క్రీస్తే ముఖ్యుడని గ్రహించుదురుగాక.
నేటి సాతాను టార్గెట్ క్రీస్తే అని వారు గ్రహించుదురుగాక. అలా గ్రహిస్తే మీరు క్రీస్తును మాత్రమే చూస్తారు, మీ నాలుకలో కరెక్ట్గా మాట్లాడతారు, మీ అవయవాలన్నిటిలో నియంత్రణను మీరు అనుభవించగలుగుతారు. అప్పుడు మంచి శరీరం ప్రభు మీకు ఇస్తాడు. సో ప్రభు ఈ తలం మన కొరకే దీవించునుగాక. ఆరోగ్యం కూడా బాప్తిస్మం అనే అంశం హైదరాబాద్ మెసేజ్లో చెప్పాను. ఎవరైనా వినకపోతే మీరు వర్తమానాలు వినండి. దాని క్రింద మీరు గ్రహించింది తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టి అందరికీ కూడా ఈ వర్తమానాలు అందేటట్లు సహకరించండి. రాత్రి చెప్పుకున్నట్లుగా సత్య మీరు జతపని వారైతే సంఘానికి మీరు సహకరిస్తే దేవుడు మిమ్మల్ని అన్ని విషయాలు వర్ధిల్లింపు చేస్తాడు. సో ఈ తలంపులు ప్రభు మన వెనుకలో దీవించునుగాక. వాక్యం ఇచ్చిన ప్రభుకి మహిమ కలుగునుగాక. ఆమేన్. యోబు గ్రంథం 38వ అధ్యాయం నుంచి జ్ఞానం లేని మాటల వల్ల పలకటం వల్ల ఆలోచన చెరుపుతున్నటువంటి వీడెవడో అనే వచనాన్ని, 2వ వచనాన్ని జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్న సంగతులను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. సమస్తాన్ని దేవుని సంకల్పాన్ని బట్టి సమస్తాన్ని సృష్టించిన వాడు ప్రభువేనని, అలాగే విమోచనకర్త కూడా ఆయనేనని, సృష్టికర్త ఆయన, విమోచనకర్త ఆయన, సమస్తాన్ని ఇప్పుడు నిర్వహిస్తున్న వాడు ఆయనే, అన్నిటా ఉన్నవాడు ఆయనే అని, సమీపింపురాని తేజస్సులో ఉన్నవాడు ఆయనే అని, ఇప్పుడు సమస్తాన్ని నిర్వహిస్తున్నవాడు, సమస్తం ఆయన మూలంగా ఆయన వల్లనే కలిగినాయి అన్న విషయాన్ని ఎవరైతే ఎరుగుతారో వారికి వారి వల్ల ఏ విధమైనటువంటి నష్టం ఉండదని, వారు జ్ఞాన వివేచన కలిగినటువంటి ఆత్మను కలిగి ఉంటారన్న విషయాన్ని ప్రభు ఈ యొక్క వర్తమాన ద్వారా మనతో మాట్లాడారు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తూ శ్రేష్టమైన తలంపులు అందించిన సేవకులకు కూడా కుడికి పక్షం వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజు సాయంత్రం నల్లజర్లో జరిగే బైబిల్ స్టడీ కొరకు ప్రార్థన చేయండి. ఈ సమయంలో ఎవరైనా ఈ వర్తమాన ద్వారా ప్రేరేపించబడి ముగింపు ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు చేసినట్లయితే ఈ కొడుకు ముగింపు చేసుకుందాం. వందనాలు. అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుని కొడుకుని ముగించుకుని. పరిశుద్ధమైన దేవ, కృపగల మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రము చెల్లించుకుంటున్నాం ప్రభా. అయా మీ కృపలో, మీ కాపుదలలో తండ్రి మమ్మల్ని బలపరిచి భద్రపరిచిన విధానం బట్టి మీకు స్తోత్రం. అయా మీ దాసుని పెట్టుకుని ప్రభు మీరు మాకు అనుగ్రహించిన వర్తమాన వాక్యం బట్టి మీకు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం. అయా జ్ఞానం లేని మాటలు చెప్పు, ఆలోచన చెరుపుచున్న వీడెవడు అని రాయబడినట్లు ప్రభు. అయా సమస్తమును క్రీస్తు ద్వారానే, క్రీస్తునందే, ఆయనను బట్టే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదనే ఆ యొక్క జ్ఞానము ప్రభా మేము కలిగి లేనప్పుడు, ఆ యొక్క జ్ఞానం మాకు లేనప్పుడు మా వల్ల నష్టం జరుగుతుందని మీరు తెలియపరుచున్నారు. అయా సమస్తమునకు మూలము క్రీస్తే, సమస్తమును సృజించిన వాడు క్రీస్తే, సమస్తమును నిర్వహిస్తున్నాడు. ఆయన మహత్తు గల మాట చేత ఆయన సమస్తమును నిర్వహిస్తున్నారని, ఆయనే రక్షణకర్తని, ఆయనే విమోచనకర్తని, మహాదివ్య మహిమలో ఉన్నది ఆయనే, పాత నిబంధనలో ఉన్నది ఆయనే, సమస్తమునకు మూలం ఆయనే అని ప్రభా. అయ్యా మీరు ఈ దినం మాతో మాట్లాడి ఉన్నారు. అందుని బట్టి మీకు స్తోత్రములు. విశ్వాసం ద్వారా రక్షణ అనే సంకల్పమును బట్టి క్రీస్తునందు సమస్తము సమకూర్చబడి ఉన్నదని, సర్వ సంపూర్ణత క్రీస్తునందు ఉన్నదని మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ఈ సంకల్పం మాకు అర్థమైనప్పుడు, ఈ సంకల్పం మేము గ్రహించినప్పుడు మేము సంపూర్ణ జ్ఞాన వివేచన కలిగిన వారుగా ఉంటామని మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అందుని బట్టి మీకు స్తోత్రము చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా ఇటు జ్ఞానం లేకుండా ప్రభా వ్యర్థమైన మాటలు మాట్లాడేవారుగా మేము ఉండకుండా మీరు మమ్మల్ని హెచ్చరించి ఉన్నారు. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి కుమారుని గురించే సాక్ష్యం ఇస్తున్నారు, పరిశుద్ధాత్మ క్రీస్తుని గురించే సాక్ష్యం ఇస్తున్నారు, సంఘములు క్రీస్తుని గురించే సాక్ష్యం ఇస్తున్నారని మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అందుని బట్టి మీకు స్తోత్రము ప్రభా. అయ్యా సకల యుగములలో రాజయ్యున్న మా ప్రభువును ఎల్లప్పుడూ మా కన్నులతో మేము చూచున్నప్పుడు మా శరీరం నిలకడగా ఉంటుందని, మా నాలుక సంతోషిస్తుందని మీరు మాట్లాడి ఉన్నారు. అందుని బట్టి మీకు వందనాలు ప్రభా. అయా మా ఎదుట క్రీస్తు ఉన్నప్పుడు మా శరీరంలో ఆరోగ్యము, అలాగే మా నాలుక నుండి వ్యర్థమైన మాటలు రాకుండా అయ్యా మా నాలుక కాపాడబడుతుందని మీరు మాట్లాడి ఉన్నారు. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటూ
అయా ఇటు వర్తమానమును మాకు అనుగ్రహించి అయా మమ్మల్ని మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రము చెల్లించుకుంటూ అయా క్రీస్తుకు వేరుగా ఏది లేదు కనుక అయా మా మాటల్లోనైనా తలంపుల్లోనైనా క్రీస్తుకు వేరుగా మేము ఆలోచించకుండా మాట్లాడకుండా మీరే మాకు సహాయం అనుగ్రహించి మీ కృపచేత మమ్మల్ని నిర్వహించమని మా రక్షకుడును ప్రియప్రభైన యేసుక్రీస్తు వారి నామంలో స్తోత్రములు చెల్లించి కూడికను ముగిస్తున్నాము తండ్రి ఆమేన్. అందరికీ వందనాలు. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకురాలకు కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడిక ముగింపు చేసుకుంటాం. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ అందరికీ వందనాలండి. అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.